ఒక చిన్న కాన్సెప్టే బాగా తీసాడు అనమాట. ఫ్రెండ్షిప్ మంజుమల్ బాయ్స్ ఒక మంచి సర్వైవల్ ఫిల్మ్ అన్నట్టు తీశారు, బాగా తీశారు. యాక్చువల్లీ మలయాళంలో ఫస్ట్ ఇదే చాలా సక్సెస్ అయిందో తెలుగులో డబ్ చేయడం జరిగింది. డబ్ చేసి కూడా మంచి పని అయింది. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఎక్కడ చాలా ఎంగేజ్ చేస్తుంది మూవీ అనేది మనకి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నట్టు సరదాగా సాగుతుంది మూవీ. మంచి ఎప్పుడైతే వాళ్ళు టూర్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మనకి హైప్ ఎక్కుతుంది. మా ట్రైలర్ లో చూస్తే టూర్ గురించి అక్కడి నుంచి జరిగిన ఇన్సిడెంట్ కి ఆ తర్వాత సర్వైవల్ ఎలా జరిగింది, ఒక ఏమంటారు విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలం అన్నట్టు ఒక చాలా బాగా చూపించారు అదైతే ఎవ్రీథింగ్. సో యూత్ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అంటే అందరు చూడొచ్చు, ఒక సర్వైవల్ మూవీస్ నచ్చేటప్పుడు అందరూ చూడొచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్ లో ఎమోషన్ కూడా చేస్తుంది, ఖచ్చితంగా ఎమోషన్ చేస్తుంది. అది అంత కష్టపడి ఏం చేసిన తర్వాత ఇంకా అంటే ఒక థ్రిల్ అనేది వస్తుంది అనమాట. థ్రిల్ కూడా కాదు, ఒక ఎంగేజ్ చేసి మనకు ఒక సర్వైవల్ బతుకుతాడా బతకడా అని ఒక ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు మనకి సింపుల్ అంటే బోర్బాలో పిల్లలు పడిపోయి తీయడానికి ఒక సినిమా వచ్చింది మన నయనతార, అది ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాంటిదే. బట్ ఇందులో ఏంటంటే ఇక వేరే ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే కష్టాలు ఉంటే ఫ్రెండ్షిప్ మధ్యన విల్ పవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు మూవీ అయితే మాత్రం. ఎవ్రీథింగ్ అందరూ పక్కా చూడాల్సిన మూవీ ఇదైతే. సెకండ్ హాఫ్ లో అందులో పడ్డప్పుడు అంటే కొన్ని సీన్లు చూసాం కదా, ఎలా అనిపించింది? అది చాలా ఇదేంటి క్రీపీగా చాలా బాగా అంటే బాగా పడ్డాడని కాదు, అంటే మనకి స్క్రీన్ ప్లే కానీ ఒక మనిషి అలా పడితే ఎలా చూపిస్తే కొట్టుకుంటూ వెళ్ళడం అనేది అది కొద్దిగా బాగా అంటే బాగా చూపించాడు. ఆ స్క్రీన్ ప్లే అనేది కూడా బాగుంది. టైం పాస్ కోసం చూసే మూవీ అంటే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్? అంటే మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఒక మూవీ చూడాలని చూసి ఒక ఇది యాక్చువల్ ఇది బేస్డ్ ఆన్ లాస్ట్ లో ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని రియల్ ఫోటోస్ చూపించారు. అది చూపించే వరకు నాకు ఇది రియల్ స్టోరీ అని తెలీదు. సో రియల్ స్టోరీ కాబట్టి చూడాలనే ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని ఇప్పుడు మలయాళంలో 200 crores వచ్చింది. సో తెలుగు ఆడియన్స్ కి ఇలాంటి అంటే మూవీస్ నచ్చుతాయా అనుకుంటున్నారా? అంటే ఇలాంటి మూవీస్ నచ్చుతాయన్నా, కాకపోతే ఏంటంటే మనకి ప్రమోషన్స్ అనేది తక్కువ కనిపిస్తున్నాయి. సో అందుకని ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువ థియేటర్కి రారు. తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ థియేటర్ యాక్చువల్గా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ప్రతి ఒక్క సినిమా ఆదరిస్తారు. సినిమా బాగుంటే చాలా వచ్చేస్తారు. బట్ యూత్ అంతా వచ్చేస్తారు ఇటువంటి సినిమా. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ వాటితో కొంతమంది తీసుకొస్తారు, కొంతమంది మాత్రం ఎట్లా అంటే మనకి ఓటీటీలో వచ్చి చూద్దాం అన్నట్టు ఉంటుంది. సో ఓటీటీ అనేది ఒకసారి ప్లస్ పాయింట్ అవుతుంది, ఒకసారి మైనస్ పాయింట్ అవుతుంది. థియేటర్ కూడా వచ్చి ఖచ్చితంగా చూడాలి సినిమా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి. అండ్ తీసిన విధానంగా చూపించుకో ఎవ్రీథింగ్ చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు మూవీ. ఇది కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించాడు. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ నే మూవీ మొత్తం తీసాడు అనమాట. సింపుల్ గా ఉంది కానీ ఓకే, తక్కువ బడ్జెట్ లో మంచి మూవీ తీసాడు. కలెక్షన్స్ అయితే వస్తాయి, అంతా బానే ఉంది. అంటే ఏంటంటే 200 crores వచ్చాయి కదా మలయాళంలో. సో అంత పెద్ద సినిమా ఇది అంత పెద్దది కాకపోవచ్చు కానీ బాగుంది మూవీ అయితే బాగుంది. చిన్న కాన్సెప్ట్ బాగా తీసాడు, తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ కూడా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. దీంట్లో ఏ రేటెడ్ ఏమీ లేదు, కామెడీ ఉంది. మరీ అంత కాదు, కొంచెం చూడొచ్చు. చూడొచ్చు. థ్యాంక్ యూ.